హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంతో మెత్తగా పూల్లా ఉండే దోశ పిండి తయారీ విధానం చూద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. సో నేనైతే మినపప్పు నానబెట్టి ఉన్నాను. వాటిని కాస్త అన్నం యాడ్ చేశాను. పక్కన మా మహర్షి ఉంది, హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది, కానీ పిండి మొత్తం తినేస్తుంది. సో ఇదైతే మిక్సీ గ్రైండ్ చేసేసాను, మిక్సీకి వేసి గ్రైండ్ చేసేసాను. సో నెక్స్ట్ ఒక 4 స్పూన్స్ పిండి తీసుకొని వాటిలో వాటర్ యాడ్ చేసి పెట్టేసానండి. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సైడ్ బై సైడ్ మనము పిండి అలాగే ఇందాక మిక్సీకి వేసుకున్న అది కలిపి పెట్టేసుకుందామండి. ఈ లోపల మనం కొన్ని వాటర్ స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ మిక్సీకి వేసింది పిండి మిక్స్ చేసేసాను. మిక్సీకి వేసిన అన్నం అలాగే మినపప్పు మిక్చరు అలాగే బియ్యం పిండి మొత్తం కలిపేసానండి. కాస్త వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఇందాక లిక్విడ్గా చేసుకున్న బియ్యం పిండితో కలిపిన ఒక లిక్విడ్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేశానండి. సో మనం ఇలా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే గడ్డలు కట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా చేసామంటే మాత్రం మనకి చాలా మంచి పిండి వస్తుంది, తెల్లటిగా మెత్తగా వస్తుంది పిండి కూడా. అలాగే దోశ కూడా చాలా స్మూత్గా వస్తుంది. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎలా మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా పువ్వులాగా వస్తుందండి దోశ, చాలా బాగా వస్తుంది. నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. వ్యూవర్స్, మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి దోశలో చికెన్ షేర్వా వేసుకొని తింటే ఉంటుంది చూడు, సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.